విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులోని వివేకానంద స్కూల్ గ్రౌండులో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గారు రూరల్ టైలర్స్ అసోసియేషన్ వారికి 20 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ప్రపంచ టైలర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బొప్పన హరికృష్ణగారి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో యార్లగడ్డ గారు సొంత ఖర్చుతో 2,00,000 రూపాయల విలువైన 20 కుట్టు మిషన్లను అందజేశారు. అనంతరం తాను మాట్లాడుతూ, ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో రెడీమేడ్ రంగం విస్తరించటంతో దర్జీలకు డిమాండ్ తగ్గిందన్నారు. దీంతో టైలర్స్ పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు టైలరింగ్ వృత్తిని ప్రోత్సహించి అర్ధాకలితో అలమటిస్తున్న దర్జీలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. 20 సంవత్సరాలు మట్టి చేస్తున్నాను నేను. నాకు మెషిన్ లేకుండా ఇప్పుడు మా కష్టాన్ని గుర్తించి మెషిన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం సైతం టైలర్లకు మద్దతుగా నిలవాలని కోరారు. రాబోయే టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్రీను, వి. శ్రీనివాసరావు, ఎనకపాడు రాజు, ఎనకపాడు శ్రీనివాసరావు, రూరల్ టైలర్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.